ఈ రోజైతే ఈ లెహంగా అయితే స్టిచ్ చేశానండి. చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే ఇలా ఫ్రిల్స్ లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేనైతే సారీ తీసుకున్నానండి. ఈ సారీ వచ్చేసి సాఫ్ట్ పట్టు సారీ అయితే తీసుకున్నాను. ఇదైతే యూజ్ చేసిన సారీ అండి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ అయితే తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సారీ యొక్క పళ్ళు తీసేయగా మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇలా లెహంగాకైతే నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టడానికైతే కొంచెం క్లాత్ ఎక్కువనే పడుతుంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు లెహంగా అయితే మనం మెజర్ చేసుకుందాం. ఈ క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా లెహంగా హైట్ వచ్చేసి 42 ఇంచెస్ ఉందండి. 42 ఇంచెస్కి అయితే స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కట్ చేసుకుంటే సరిపోతుందండి. లెహంగా హైట్ అయితే వచ్చేసింది కదా, చూడండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మిగతా పీస్ని అయితే పైన పట్టిలాగా యూజ్ చేస్తానండి. ఇప్పుడైతే మనం లైనింగ్ మెజర్ చేసుకుందాం. లైనింగ్ వచ్చేసి 32 ఇంచెస్ ఉందండి. ఇలా సరిపోతుంది. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అయితే చేద్దాం. ఇప్పుడైతే లెహంగా స్టిచ్ చేసుకుందాం. ఇలా లైనింగు, ఈ పైన పెట్టిన పీసులు ఇవన్నీ తీసేసేయాలి. తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది కదా, 35 ఇంచెస్ అయితే ఇలా తీసుకోవాలి. ఇక్కడ మొత్తం క్లాత్ వచ్చేసి 116 ఇంచులు ఉందండి. దానిలోకి వెళ్ళి -2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసేయాలి. 114 ఇంచెస్లో వచ్చేసి కదా, 114 డివైడెడ్ బై 35 వేసుకుంటే 3.25 వచ్చింది కదా. ఈ 3.25 అయితే ఇలా క్లాత్పై మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిల్స్ అయితే 1 ఇంచుకు పెట్టుకుంటున్నానండి. అందుకోసమని ఇప్పుడు 3.2 పెట్టుకున్నాం కదా, దానిలో 1 ఇంచ్ అయితే పైకి ఇలా మెజర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం క్లాత్ చుట్టూరా ఇలాగే మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిల్స్ అన్నీ సమానంగా వచ్చేస్తాయండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ లైన్ నుండి పై లైన్ వరకు అయితే ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటూ మనం ఒక 1/2 ఇంచు గ్యాప్తోనైతే నిదానంగా మనం ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. మనం మొత్తం ఫ్రిల్స్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే ఫ్రిల్స్ సమానంగా వస్తాయండి. మనకు లెహంగాకైతే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే లెహంగాకు పై వైపున మొత్తం ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిందండి. చూడండి, ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టుడు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం మిడిల్లోనైతే పిన్నులతోని మనం సెక్యూర్ చేసుకోవాలండి. పిన్నులతో సెక్యూర్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత కింది వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లెహంగానైతే మనం సమానంగా ఒకదానిపై ఇలా పరుచుకోవాలండి. పరిచిన తర్వాత నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ పై నుండి మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి, అవైతే అలాగే ఉంటాయండి. చూడండి, ఇలా ఫ్రిల్స్ మొత్తానికి నిదానంగా ఇలా ఐరన్ చేసుకుంటూ రావాలండి. ఐరన్ బాక్స్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని మనం ఐరన్ చేసుకోవాలండి. లేకపోతే క్లాత్ స్మూత్గా ఉంటే కాలిపోతుందండి. అందుకోసమనే చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే ఫ్రిల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే లైనింగ్ అయితే ఫ్రిల్స్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు మెజర్మెంట్స్తోని ఫ్రిల్స్ ఎలా పెట్టామో ఇలా లైనింగ్ పైన కూడా అలాగే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. కింది సైడ్ అయితే ఇలా ఒక 2 ఇంచెస్ ఖర్చుతోనైతే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు ఫ్రిల్స్ మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదైతే ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయింది కదా. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఇలా సమానంగా వచ్చాయి కదా. ఇప్పుడైతే లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము చుట్టుకొలతో సమానంగా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు కొంచెం ఏది ఎక్కువ ఉన్నా కానీ మనకు ప్రాబ్లం అవుతుంది జాయిన్ చేసేటప్పుడు. అందుకోసమని ఇలా చూసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి. ఇలా కరెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటు ఇటు ఒక 1/2 ఇంచు ఖర్చుతోనైతే మనం ఒక స్టిచ్ వేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని. అదైతే ఇక్కడ చూపించటం లేదు. అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇలా 1/2 ఇంచు ఖర్చుతోని మనం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పై వైపుకు పట్టీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే నేను ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టానండి. ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే పట్టీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇలా పట్టీని అయితే 3 ఇంచెస్ పెట్టుకొని మనం ఇలా ఒక పీస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దానికి బకరం పీసు అదే సైజులో, లైనింగ్ అదే సైజులో ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత పైనుండి తిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూడింటి మీద నుంచి మరొక స్టిచ్ వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత ఇప్పుడైతే లెహంగానైతే సైడ్ జాయింట్ అయితే చేద్దాం. సైడ్ జాయింట్ కోసం పైనుండి 4 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింది నుంచి 2 సమానంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పావించు ఖర్చుతోనైతే మనం ఇలా కింది నుండి పై వరకు అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ దగ్గర ఆపేయాలండి. ఇలా ఆపేసిన తర్వాత మనమైతే ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ కూడా జాయింట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ అయితే ఇలా 2 సమానంగా పట్టుకొని మనం పై వరకు వచ్చే ఇలా జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం పైన పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే లెహంగా ఎలా వచ్చిందో చూడండి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే పట్టి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా పట్టినైతే ఇలా పైవైపు పెట్టుకోవాలండి. ఇలా పైవైపు పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోనైతే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలండి. ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ పట్టీని అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం అదే స్టిచ్ పై నుండి మనం ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి నిదానంగా. ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకైతే నీట్గా వస్తుంది. లోపల చూసుకుంటూ ప్రిల్స్ సర్దుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి. మనకైతే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. చూడండి ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా. మనం మధ్యలో పిన్స్ పెట్టాం కదా, అవి తీసేసుకోవాలి. మళ్ళీ కింద కూడా ఒక స్టిచ్ వేసాం కదా, దాన్ని కూడా రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత లెహంగా ఎలా ఉందో ఇప్పుడైతే మీకైతే చూపిస్తానండి. ఇక్కడ పైన అయితే నేను డోరీస్ రెడీ చేశానండి. రెడీ చేసి స్టిచ్ చేశాను. అదైతే మీకు చూపించటం లేదు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.